దేవరాయతో కెరీర్ని రీఛార్జ్ చేసిన శ్రీకాంత్ సేవకుడిగా అలరించేందుకు సిద్ధమయ్యాడు. పొలిటికల్ యాక్షన్గా వస్తున్న ఈ మూవీ జనవరి 4న విడుదలకు రెడీ అయింది. ఈ సినిమా సంగతులను మీడియాతో పంచుకుంది టీం. వేల కోట్ల ధనార్జన చేస్తున్న అవినీతి పరులను శిక్షించేందుకు న్యాయ వ్యవస్థలో మార్పులు ఎంత అవసరమో ఈ మూవీతో ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు దర్శకుడు బి. సముద్ర. ఈనాటి పొలిటికల్ వ్యవస్థపై ఈ సినిమా నడుస్తుందని, మంచి పవర్ఫుల్ డైలాగ్స్ తో సేవకుడు వస్తున్నాడని అన్నారు హీరో శ్రీకాంత్. ఈ మూవీని విశాఖ ట్యాక్స్ పై నట్టి కుమార్ విడుదల చేస్తున్నారు. నాయకుడు అంటే సేవకుడు, కానీ పాలకుడు కాదు అనే సందేశాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా అందించామంటుంది చిత్ర యూనిట్. ఈ సేవకుడికి జతకడుతుంది చార్మి. సేవకుడు ఒక మంచి మాస్ పిక్చర్, అదే చెప్పినట్టు ఒక ఆపరేషన్ కట్గో రేంజ్లో ఆ టైప్ ఆఫ్ డైలాగ్స్ చాలా, అంటే ఇంతవరకు నేను ఈ టైప్ ఆఫ్ డైలాగ్స్ ఎప్పుడు చెప్పలేదు. అంత పవర్ఫుల్ డైలాగ్స్ సిస్టమ్ మీద కానీ, స్కామ్ వీటి పొలిటికల్ మీద కానీ ఈ టైప్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి. నాకు భయం వేసిన సముద్రం అదే అన్న, ఇటువంటి నాతో చెప్పేస్తున్నారే కాంట్రవర్సీలు అవుతాయేమో పొరపాటున అనే భయం కూడా నాకు ఉండేది. బట్ అవి లేకుండా జాగ్రత్త పడ్డాం, బట్ అయినా అవ్వచ్చేమో చెప్పలేము. సో వాటికి దూరంగా ఉందామని అనుకుంటున్నాను. కానీ బట్టి ఈ సముద్ర మాస్ పిక్చర్ అనేప్పటికీ ఆ డైలాగ్స్ చాలా పవర్ఫుల్ డైలాగ్స్ దీంట్లో చెప్పించడం జరిగింది. మేమందరం చాలా ప్రతి సినిమా చెప్తాం చాలా మంచి సినిమా, డెఫినెట్గా బాగుంటుందని. బట్ ఇదేంటంటే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. దీంట్లో ఏది స్లో అనేది ఉండదు. ప్రతి డైలాగ్ నుంచి కూడా యాక్షన్ పార్ట్స్ కానీ, డైలాగ్ అడిక్షన్ కానీ, మన సాంగ్స్ కానీ అన్ని రకాలుగా కూడా ఈ సినిమా బాగుంటుందని నమ్ముతున్నాను. చూద్దాం. జనవరి 4 ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కొత్త సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ నేను చేసిన సినిమాల్లో నాకు ఎలాంటి బ్లాక్ బాస్టర్ హిట్లు ఉన్నాయో వాటన్నిటినీ మించే లెవెల్లో ఈ సేవకుడు సినిమా ఉంది. ఎందుకంటే అంత అద్భుతంగా వచ్చింది. దీంట్లో కథ అద్భుతం, ఇంతవరకు రానటువంటి స్టోరీ అనమాట. అలాంటి ఒక కొత్త పాయింట్తో తీసిన సినిమా సేవకుడు. సబ్జెక్ట్ ఈ రోజునున్న పొలిటికల్కి, ఈ రోజునున్న పొలిటీషియన్స్కి, ఈ రోజునున్న దేశ పరిస్థితులకి బాగా అద్దం పడుతూ దగ్గరగా ఉన్నటువంటి ఫిల్మ్ అన్నమాట. ఈ సినిమాని భారతదేశంలో భారతీయుడు అన్న ప్రతి వ్యక్తి చూడాల్సిన సినిమా. అంత ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఈ ఫిలిం సేవకుడు అంటే నా సేవకుడిలోనే అర్థమైపోతుంది ఏ లెవెల్ అని. ఇంతకుముందు మనం ఆడియో చూసాం, అన్ని సాంగ్స్ విన్నాం, ట్రైలర్ చూసాం. అంత ఇది ఒక యూత్ ఎమోషన్ అనమాట. ప్రతి కుర్రవాళ్ళలో, ప్రతి యూత్లో నేను సీఎం అయితే ఎలా ఉంటుంది, ఈ రాజ్యం నాకు అప్పగిస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి ఎమోషను సేవకుడు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్న ఎమోషనే సేవకుడు అనమాట. ఈ రోజున ఎన్నోసార్లు రాజ్యాంగ సవరణ చేశారు, 96 సార్లు చేశారు రాజ్యాంగ సవరణ. కానీ ఏ ఒక్కరోజు అవినీతి కోసం చేయలేదు. ఎందుకంటే పాలకులు కానీ, ప్రభుత్వాలు కానీ వాళ్ళకు అనువుగా పెట్టుకుంటున్నారు తప్పితే సొసైటీ బాగుపడటం కోసం రాజ్యాంగ సవరణ కొన్ని చెయ్యాలి అన్నది ఏ ప్రభుత్వంలో, ఏ పొలిటీషియన్లో, ఈవెన్ ఎన్ని ప్రభుత్వాల్లో కానీ ఏ మార్పు రావట్లేదు. ఈ సినిమా నా 13th ఫిలిం, నా 13వ సినిమా అనమాట. 2013లో వస్తుంది. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.